అమ్మా, విడాకులు తీసుకుంటే తప్పేంటి? వేదాలు సాక్షిగా చేసిన ప్రమాణాలని చట్టం ఆధారంగా బ్రేక్ చేస్తానన్న సంగతి తెలిసే భవిష్య పురాణంలో ఇలా విడాకులు తీసుకునే వాళ్ళకి ఎలాంటి రౌరవాద నరకాలు వస్తాయని కూడా స్పష్టం చేశారు. జ్యోతిష శాస్త్రంలో కూడా సాక్షాత్ నారాయణుడు గరుత్మంతుడికి ఇదే విషయం బృహత్పరాశర హోరాణ గ్రంథంలో కూడా చెప్తాడు. అందులో ఒక్కసారి భార్యాభర్తల అనుబంధంలోకి అడుగుపెట్టినాక వాళ్ళిద్దరి జాతకాలు కలిసి ఏక జాతకంగా ఉంటుంది. అంటే ఒకళ్ళ కర్మ పైన ఒకళ్ళ కర్మ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. మీరు విడాకులు తీసుకున్నంత మాత్రాన ఆ కర్మ మిమ్మల్ని వదిలిపోదు. మళ్ళీ మీరు కొత్తగా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు మళ్ళీ వాళ్ళ కర్మను కూడా మీరు కోరికొని తెచ్చుకుంటున్నారు. అంటే పాత వ్యక్తి ఒక కర్మ ఉంటుంది, మళ్ళీ కొత్త వ్యక్తి ఒక కర్మ కూడా ఉంటుంది. కాకపోతే ఇతని కర్మ ఒక 80% ఉంటుంది, ఒక 20% తగ్గుతుంది అంతే. సో ఇలా మీరు మారుస్తున్న కొద్దీ కర్మ యాడ్ ఆన్ అవుతూ ఉంటుందే తప్ప విడాకులు తీసేసుకున్నాం కదా ఇంకా అతనికి నాకు సంబంధం లేదని మీరు అనుకుంటే సరిపోదు. శాస్త్ర ప్రకారంగా అతని జీవితం యొక్క కర్మ మీరు అనుభవిస్తూనే ఉంటారు. ఇది చాలదన్నట్టు ఈ మధ్య కాలంలో పిల్లలందరూ కూడా పెళ్లికి ముందే భార్యాభర్తలుగా ఏకమైపోతున్నారు చూసారా. ఇది గాంధర్వ వివాహం కిందకు వస్తుంది. ఆ రోజు నుంచే వాళ్ళిద్దరిలో ఒకళ్ళ కర్మ ఒకళ్ళ పైన ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇది తెలియకే జీవితాలు అల్లకల్లోలం చేసుకుంటున్నారు చాలా మంది. ఓర్పుగా సహనంగా భరించాలని మాత్రమే మన సనాతన ధర్మం మనకు నేర్పిస్తుంది. రావణాసుడు కన్నా దుర్మార్గుడా మన భర్తలు? కాదు కదా. పోనీ పాండవుల్లాగా చేత కాకుండా ద్రౌపదికి అంత అన్యాయం జరుగుతుంటే చేతులు పిసుక్కుంటా కూర్చున్నారా సభలో? లేదు కదా. అలాంటి వాళ్ళిద్దరే వాళ్ళ భర్తలతో ఉన్నారు కదా. అలానే స్త్రీల్లో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. భరించేవాడే భర్త అన్నారు. మార్చుకొని ప్రేమతో అనురాగంతో మనం కలిసి నడవడానికే ప్రయత్నించాలి. కానీ మనమే వేదాలు సాక్షిగా చేసిన ప్రమాణాలకి విలువయకపోతే వచ్చే జనరేషన్ ఎక్కడి నుంచి ఇస్తారు చెప్పండి? జ్యోతిషాలు చూసుకొని ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకుంటున్నా ఎందుకు విడిపోతున్నారు? మనకి నచ్చట్లేదని తల్లిదండ్రుల నుంచి విడాకులు అన్నట్టు ఏమైనా తీసుకుంటున్నామా? మన కడుపును పుట్టిన పిల్లలు మన మాట వినట్లేదని వాళ్ళకైనా విడాకులు ఇచ్చి మీ దారి మీరు చూసుకొని అనగలుగుతున్నామా? లేదు కదా. రక్త సంబంధానికి మీరు ఇంత విలువ ఇస్తున్నప్పుడు వేదాల సాక్షిగా రక్త సంబంధం కన్నా ఇంకా పవిత్రమైన సంబంధంలో మీరు ఉంటున్నప్పుడు ఇంకెంత విలువ ఇవ్వాలి ఆ బంధానికి? బంధం నిలబడటానికి ప్రధానమైన కారణం ముందు మనకి బాధ్యత ఉండడం. వీటి గురించి కర్మ ఎలా ట్యాగ్ అవుతుంది, ఎలా వర్కౌట్ అవుతుంది, ఎటువంటి దోషాలు కలుగుతాయని డీటెయిల్స్ నేను క్యాప్షన్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, చదవండి. అయినా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అర్థమైందా?